హాయ్ గాయ్స్, మనం వచ్చేసాం హైదరాబాద్ కుక్కట్పల్లి లుల్లు మాల్లో. ఈరోజు మనం బొమ్మల కలెక్షన్ చూసేద్దాం. సో ఇక్కడ డిఫరెంట్ సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయండి. ఇప్పుడు రానున్న సమ్మర్లో ఇక్కడ మనకి 1 ఇయర్ కిడ్స్ నుంచి గ్రోయింగ్ అప్ కిడ్స్ వరకు ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి. సో ఇక్కడ టెడ్డీ బేర్స్ కానీ, హార్ట్ షేప్ టెడ్డీస్, ఇంకా ఇవి చూడండి జాయింట్ టెడ్డీస్. ఇంచుమించు కిడ్స్కి ఒక 4 టైమ్స్ ఇవి సైజ్ ఉంటాయేమో. దే విల్ ష్యూర్లీ ఎంజాయ్ అనమాట. సో ఇక్కడ పాండాస్ కానీ, ఆ కలర్ఫుల్ టెడ్డీ బేర్స్ అండి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ రూమ్ని, ఇప్పుడు మన కిడ్స్ బెడ్రూమ్ని ఇన్ని కలర్స్ అండ్ ఇన్ని టెడ్డీస్తో డెకరేట్ చేసాము అంటే దే విల్ ఎంజాయ్ టూ మచ్ అనమాట. సో కలర్ఫుల్ జిరాఫ్స్ కానీ, టెడ్డీస్ కానీ, పప్పీస్ కానీ, సో వెరీ రిచ్ కలెక్షన్ అండ్ గుడ్ కలెక్షన్ అండి. నాకు ఈ రెడ్ కలర్ టెడ్డీ పర్టికులర్గా అయితే నాకు తెగ నచ్చేసింది. కాకపోతే ఇప్పుడు అడిగి కొనుక్కుంటే బాగోదని కొనలేదు. అండ్ ఇక్కడ అమ్మాయిలకి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. సో మన అమ్మాయిలకి ఈ బొమ్మలు కొనిచ్చామనుకోండి, ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైమ్స్ ఇంటికి రాకపోయినా వీటితో చక్కగా ఆడుకుంటారు. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, ఇప్పుడు మనకి కూడా అంత హెయిర్ లేదండి, కానీ ఆ బార్బీ బొమ్మలకి చాలా హెయిర్ ఉంది. సూపర్ కదా. అండ్ ఇక్కడ జిరాఫీస్ అండ్ ఇంకా కొన్ని మోర్ టెడీస్, పెంగ్విన్స్ అండి. ఎంత క్యూట్ ఉన్నాయో తెలుసా. యాక్చువల్లీ పెంగ్విన్స్ అండి మనం మనుషులం మాట్లాడే ఎమోషన్స్ని అవి గుర్తుపడతాయంట. అంటే మనం వాటిని పొగుడుతున్నామా, ప్రైజ్ చేస్తున్నామా, తిడుతున్నామా అన్నట్టుగా. సో వాటి దగ్గర మనం డిసప్పాయింట్గా మాట్లాడామంట అవి తట్టుకోలేమంట అండి, అసలు చాలా ఫీల్ అయిపోతాయంట. సో మీరు ఎప్పుడన్నా పెంగ్విన్స్ చూసినప్పుడు వాటిని ప్రేమగా పలకరించండి. సో దానికి అర్థం ఏంటి, లైఫ్లో ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. అండ్ ఇంకా ఇక్కడ రకరకాల టాయ్స్ చూడండి. కానీ మనం కిడ్స్తో మాత్రం ఈ షాపింగ్కి వెళ్ళామంటే ఖచ్చితంగా ట్రాలీ మొత్తం బొమ్మలే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి బార్బీ సెట్స్ ఉన్నాయండి, డిఫరెంట్ అండి. ఇక్కడ చూడండి మాషా అండ్ బియర్ అంట. సో ఇది ఎంత క్యూట్ ఉంది ఈ సెట్. ఇంకా డిఫరెంట్ బార్బీ సెట్స్ అండి, కిచెన్ సెట్ కానివ్వండి, వెజిటబుల్ సెట్స్ కానివ్వండి. సో ఇవి ఏంటంటే ఇన్ జనరల్గా ఏంటంటే నార్మల్గా కూడా అబ్బాయిలు కొంచెం కార్లు, బైక్స్ ఇట్లాంటివి ఆడతారు. అమ్మాయిలకి బార్బీ సెట్స్, ఎందుకంటే అమ్మాయిలు బార్బీ కంటే కూడా క్యూట్ ఉంటారు కదా, అందుకని. సో ఇవి వచ్చేసి కిచెన్ సెట్స్, ఇంకా బిల్డింగ్ సెట్స్. ఇక్కడ చూడండి. సో మార్షా అండ్ ద బేర్లో ఇంకా కొంచెం చిన్న సెట్స్ ఉన్నాయి, పెద్ద సెట్స్ ఉన్నాయి. సో మనకి కావాల్సిన ప్రైజెస్లో మనకి ఎంత క్వాంటిటీ కావాలనో. సో ఇంకా థ్రెడ్తో మనం లాగితే పోయే బొమ్మలు. ఓ డాల్మేషన్ పప్పీ ఎంత క్యూట్ ఉంది కదా. సో కొంతమందికి ఇళ్ళల్లో డాగ్స్ని పెంచుకోవడం కుదరదు, కానీ పిల్లలు సతాయిచ్చేస్తూ ఉంటారు నాకు డాగ్ కావాలి అనేసి. సో అట్లాంటప్పుడు అట్లీస్ట్ మనం ఇచ్చింది పప్పీస్నైనా వాళ్ళకి కొనిద్దాం. ఇంకా ఇక్కడ చూడండి ఫిష్ హంట్ గేమ్స్, ఇట్లాంటివి చాలా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. కిచెన్ సెట్స్ తర్వాత. సో ఇవేంటంటే ఈ సమ్మర్లో వీళ్ళకి చాలా బెస్ట్ యూజ్ అవుతాయి అన్నమాట. యూ కెన్ గిఫ్ట్ దెమ్ ఆన్ బర్త్డే ఆర్ ఏ సమ్మర్ స్పెషల్ డే. సో ఏంటంటే ఇక్కడ ఇంకేమీ మిస్ అవ్వకుండా ఈ చోటా భీమ్ సెట్స్ కానీ ఏవైనా సరే వాళ్ళు సెల్ఫ్ ఎంజాయ్మెంట్, క్రియేటివిటీ, కలర్ఫుల్. సో కలర్స్ మామూలుగా రింగ్స్ ఒక్కటే వేసి నేర్పిస్తాం, అలా కాకుండా ఇక్కడ కూడా వాళ్ళకి డిఫరెంట్ ప్యాటర్న్లో మనం కలర్స్ కూడా వాళ్ళకి టీచ్ చేయొచ్చు. సో విత్ ఎంజాయ్మెంట్ అండ్ ఫన్ మనం వాళ్ళకి లెసన్స్ నేర్పచ్చు. క్యూట్గా బొమ్మలతో ఆడుకుంటూ సరదాగా వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకా ఫిష్ గేమ్ అండి, నాకైతే ఇది బాగా గుర్తుంది. నేను మా పిల్లలకి కొనిచ్చినప్పుడు వాళ్ళకంటే ఎక్కువగా నేనే ఆడాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిడ్స్కి ట్రాలీస్ అనమాట. మొనోపోలీ ఈజ్ ద బిజినెస్ గేమ్ విచ్ ఐ టు లవ్ సో మచ్. మీకు విషయం తెలుసా, ఇప్పుడు యాజ్ ఆఫ్ ద కరెంట్ సీజన్లో అన్ని గేమ్స్ పైకి ఏ గేమ్ ఎక్కువ సేల్ అవుతోంది అని ఒక క్వశ్చన్ వచ్చిందండి. దాంట్లో అందరూ చెస్ అని, క్యారమ్స్ అని పెట్టారు కొంతమంది, కానీ మోనోపోలీ గేమ్ ఫుల్ ట్రెండింగ్లో వెళ్తోందంట. అంటే మోనోపోలీ ఒక 6 years to 15 years వాళ్ళు బాగా ఎంజాయ్ చేసే గ్రూప్ గేమ్. అండ్ ఇక్కడ చూడండి డిఫరెంట్ కార్స్. వామో, నేను కిడ్ కాకపోతే కానీ లేకపోతే ఖచ్చితంగా పర్చేస్ చేసేదాన్ని. మనకు అట్లీస్ట్ లైసెన్స్ కూడా అవసరం లేదు ఈ కార్స్ డ్రైవ్ చేయడానికి మన ఇండ్లలో కానీ అపార్ట్మెంట్స్లో కానీ.
సో మనకి అపార్ట్మెంట్స్లో ఇప్పుడు చాలా అపార్ట్మెంట్స్ ఎక్కువ కదా, సో చుట్టూ పార్కింగ్లో యాంపుల్ స్పేస్ దొరుకుతుంది మన కిడ్స్ ఎంజాయ్ చేయడానికి. మా డాడీని మా హస్బెండ్ని బండి అడిగితే నాకు అప్పట్లో నీకు ఇప్పుడే ఎందుకు అనేవాళ్ళండి. కానీ ఇప్పుడు చూడండి, ఒక 5 ఇయర్స్ కిడ్స్ 3 ఇయర్స్ కిడ్స్కే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్స్ టకా బండ్లు కొనిస్తున్నారు. సో అడ్వాంటేజ్ ఏంటంటే వీటికి లైసెన్స్ అక్కర్లేదు, రోడ్లో నడపక్కర్లేదు, జస్ట్ మన అపార్ట్మెంట్లో కానీ ఇంట్లో కానీ 2 వీలర్స్ అయినా ఇప్పుడు 4 వీలర్స్ అయినా వేసుకోవాలి. అండ్ దిస్ బ్లూ కలర్ వన్ ఈజ్ సో ప్రెటీ. ఇది ఏంటంటే కిడ్స్ ఇంట్లో కూర్చొని, మనకి ఇంట్లోనే అండి అసలు ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి జస్ట్ కూర్చొని దాన్ని స్టీరింగ్ తిప్పితే చాలు, జై 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 అని వెళ్ళిపోతుంది. ఒక్కసారి మనం కూడా చిన్న బేబీస్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది కదండి. ఇవన్నీ కొనేసుకొని ఆడేసుకోవచ్చు ఎంచక్క. సో మనం కొన్ని మిస్ అయ్యాం ఈ బొమ్మల్లో ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడున్న వెరైటీస్కు చాలా కొత్త వెరైటీస్ వచ్చాయి. సో మన కిడ్స్కి మాత్రం ఇవి మిస్ అవ్వకుండా ఇచ్చేద్దాం ఈ సమ్మర్కి. అండ్ ఇవన్నీ కూడా అంతే అండి, ఈ స్టీరింగ్ తిప్పితే చాలా వెళ్ళిపోతాయి. దీంట్లో ఇంతకుముందు మనకి బ్లూ కలర్ ఒక్కటే అవైలబుల్ ఉండేది, ఇప్పుడు దాంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఇవి ఇంకొంచెం పెద్ద పిల్లలకి, ఒక 5 ఇయర్స్ ఆ పిల్లలకైతే ఇవి మోపెడ్స్ కానీ కార్స్ కానీ, దీంట్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు 4 ఇయర్స్ బేబీ ఇంత పెద్దది హ్యాండిల్ చేయలేడు, సో 6 ఇయర్స్ 7 ఇయర్స్ బేబీ అయితే ఈ సైజ్ హ్యాండిల్ చేస్తారు. సో అట్లా మనకి ఇది అయితే మీకు 20,579 ఉంది ఇక్కడ, డిస్కౌంటెడ్ ప్రైస్ అది కూడా. సో మీరు ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు, మీకు బయట అవి దొరుకుతున్నాయా లేదా అనేసి. లుల్లు మాల్లో అయితే యాజ్ ఆఫ్ నౌ చూడండి ఇది 11,999 అనమాట ఇది. సో ఈ జీప్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ కార్స్ ఉన్నాయి. ఈ కార్స్లో కూడా మనకి వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో 90% ఇప్పుడు ఏంటంటే అమ్మమ్మలు తాతయ్యలు 1 ఇయర్ బర్త్డేస్కి నామకరణాలకి కాసిన గిఫ్ట్ ఇస్తున్నారు. ఇక్కడ చూడండి 10,500 యాడ్ ఉంది. రెడ్ కలర్ కలర్ వాజ్ సూపర్ ఆసమ్. అండ్ ద గ్రీన్ కలర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. బ్లూ కలర్, సో గర్ల్స్కైనా బాయ్స్కైనా అన్ని కలర్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ రేట్స్లో ఉన్నాయండి. సో మనకి ఏంటంటే ఒకటే ఐటమ్ మనకి సైజ్ కానీ ఇంకొకటి కానీ దాని కలర్ కానీ, సో దట్ మనకి ప్రైస్ వేరియేషన్ అంటే వీ కెన్ చూస్ ద ప్రైస్, మనకి కావాల్సిన ప్రైజెస్లో తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మరిన్ని ఇంకా డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయండి. నిజంగా మనం ఇక్కడికి వెళ్ళాము అంటే షాపింగ్ చేయకుండా వదలలేము అన్నట్టున్నాయి. దిస్ ఈజ్ లుల్లు మాల్లో. ఇంక ఇక్కడ చూడండి, ఒక కిడ్ హీ వాంట్ టు పర్చేస్ దట్ అండ్ హీఈస్ ఆస్కింగ్ ఫర్ ద డాల్. అండ్ తర్వాత ఇక్కడ మనకి ఇంకా రఫ్ టాయ్స్ కలెక్షన్స్ అండి, డిఫరెంట్ టాయ్స్ అట్ ఎ టైం లేదట్టు. చిన్న లయన్, హార్స్, గోట్, షీప్, చిన్న పప్పీస్, క్యాట్స్ అనుకుంటూ డైనోసారస్. సో ఇవన్నీ చూపించాను.